హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ 4 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు కవర్ చేసిన వ్లాగ్ అండి. సో చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా. సో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి ఒక చిన్న కమెంట్ అనేది పెట్టండి, మీ వాల్యుబుల్ కమెంట్. సో ఇంకా రోజు ఎర్లీ మార్నింగ్ ఇంకా నేను నా స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా నేను ముందు గుమ్మం దగ్గర కార్తీక దీపాలు పెట్టేసి తర్వాత లోపల నేను పూజ అనేది స్టార్ట్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట. ముందు నేను బయట కార్తీక దీపాలు అనేవి పెట్టేయడానికి సో ఆయిల్ వేసి ప్రమిదల్లో ఒత్తులు వేసేసి రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా డైలీ అలవాటు అయితే ఒక టైంకి ఏంటంటే మనం ఇంకా అలారం పెట్టుకోని అవసరం లేదు, ఏమీ పెట్టుకోని అవసరం లేదు. సో ఆటోమేటిక్గా ఆ టైంకి మనకి మెలకు వచ్చేస్తుంది. సో అది మనకు అలా అలవాటు అయిపోతుంది అనమాట. ఆ టైంకి కరెక్ట్గా అలారం కొట్టినట్టు మెలకు వచ్చేస్తుంది. సో ఇంకా నేను రెడీ చేసేసుకున్న తర్వాత బయట పెట్టేస్తున్నాను దీపాలు. సో ఇంకా తర్వాత కొంచెం టైం పడుతుంది కదా పూజకి, ఒక 45 minutes అలాగా. సో అందుకని ఫస్ట్ నేను ఇవి పెట్టేసిన తర్వాత సో నేను పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను. నా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే నేను వంట చేసేస్తున్నాను మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ఇద్దాం అనేసి అనమాట. సో పొద్దున్నే నాకు ఫాస్ట్గా అయిపోయేది ఏంటి అని అంటే ఇంకా నేను వెజిటేబుల్ బిర్యానీ అని అనిపించింది అనమాట. ఇంకా అందుకని నేను ఇంకా అదే స్టార్ట్ చేశాను. సో ఆల్రెడీ నైట్ శనగలు నానబెట్టేసి ఉంచుకున్నానండి. సో దాంట్లో ఏంటంటే నేను సింపుల్గా చేసేస్తున్నాను. సో నార్మల్ వెజ్ బిర్యానీ అనమాట. సో వెజ్ బిర్యానీలో శనగలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా నేను ఏంటంటే వంట స్టార్ట్ చేశాక చూసుకుంటే ఏంటంటే సాల్ట్ అయిపోయింది అనమాట. సో లక్కీగా ఏంటంటే అప్పుడంటే ఎర్లీ మార్నింగ్ కదా, అప్పుడే ఇంకా 6:15 అలా అవుతుంది, షాప్స్ ఇంకా తెరవరు కదా. సో ముందు రోజు చూసుకోలేదన్నమాట, తర్వాత చూసుకుంటే కళ్ళుప్పు దొరికింది. సో క్రిస్టల్ సాల్ట్, ఇంకా ఎలాగా బిర్యానీయే కదా, సో అది మామూలుగా వాటర్లో వేసేస్తే కలిసిపోతుంది అనేసి ఇంకా అదే వేసేసాను అనమాట. సో ఇంతకుముందు ఏంటంటే కళ్ళుప్పుని గ్రైండ్ చేసి ఫ్రైస్లోకి ఇంకా అన్నిటిలోకి అదే వాడేదాన్ని. ఇంకా అలా ఇప్పుడు ఇంకా మామూలుగా ఇంకా ఆ ఉప్పులోకి వచ్చేసాను అనమాట, మామూలు డైలీ నార్మల్ సాల్ట్లోకి. కానీ మనం కొంచెం ఓపిక్గా చేసుకోగలిగితే ఏంటంటే కళ్ళుప్పుని మనం గ్రైండ్ చేసుకొని దాన్నే వాడుకుంటాం. అంటే పులుసుల్లోకి అలాంటి వాటిల్లోకి ఏంటంటే మనం అదే క్రిస్టల్ సాల్ట్ వేసేసినా పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఫ్రైస్లోకి ఏంటంటే మనకి మెత్తగా ఉండాలి కదా. సో అలాంటప్పుడు మనం దాన్ని ఓపుకుంటే గ్రైండ్ చేసేసుకొని చక్కగా అలా పెట్టేసుకుంటే ఏంటంటే ఫ్రైస్లో కూడా దాన్నే వాడుకోవచ్చు. సో ఇంకా నేను టేస్ట్ చూస్తున్నాను, ఎందుకంటే ఈ క్రిస్టల్ సాల్ట్ కొంచెం అలవాటు తప్పిపోయింది కదా. సో మనకి మెజర్మెంట్ అనేది మనం రోజు వేసుకునే దానికి కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఉప్పు ఎక్కువైందా తక్కువైందా అని ఒకసారి చెక్ చేసుకున్నాను. సో సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. సో ఇంకా లాస్ట్లో మొత్తం అయిపోయిన తర్వాత నేను ఒక నిమ్మ చెక్క అనేది పిండేసుకుంటున్నాను. సో దీనివల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో పొద్దున్నే చేసేసాను కదా. సో ఆఫ్టర్నూన్ పిల్లలు తినే టైంకి ఏంటంటే బాగా చల్లగా అయిపోతుంది కదా. సో శన్య చల్లగా అయిపోయింది అనేది అందనమాట. సో కానీ తిన్నారు, కాకపోతే సో ఎప్పటికప్పుడు వాళ్ళకి అలవాటు కాబట్టి ఏంటంటే అలా అందనమాట. కానీ ఏమి వద్దు అని అయితే ఏమనరు, తినేస్తారనమాట. సో ఇంకా నేను అది కుక్కర్ పెట్టేసిన తర్వాత ఏంటంటే కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత వెజిటేబుల్ జ్యూస్ రెడీ చేసుకుంటున్నాను. సో వీళ్ళైతే 6:30 అలా లేసారనమాట. లేచి వెంటనే ఒకదాని తర్వాత ఒకటి పనులు చేసుకుంటే ఫాస్ట్గా అవుతాయి కదా అంటే అస్సలు అనమాట. కొంతసేపు అలా ఇలా చేసి మొత్తానికి 7 వాళ్ళ పనులు అవి స్టార్ట్ చేసేసరికి 7 అవుతుంది. ఇంకా మెల్లగా నేను వాటర్ అనేది వేడి చేసి ఇచ్చేసి తర్వాత ఇంకా వాళ్ళకి ఇంకా కొన్ని పనులు ఉంటాయి కదా, సో అవన్నీ చేయించేసి సో ఇంకా వాళ్ళకి నీళ్ళు అనేవి పెట్టేశాను స్టవ్ మీద. సో మెయిన్ వచ్చేసి ఈ వెజిటేబుల్ జ్యూస్ అయితే కంపల్సరీ ఇస్తాను అనమాట. అంటే ఈ మధ్యన మళ్ళీ ఒక 1 week నుంచి స్కిప్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను.
వెజిటేబుల్ జ్యూస్ ఇస్తే ఏంటంటే పాలు అనేవి కొంచెం లేట్గా ఇస్తానన్నమాట. లేదా ఆ రోజు నేను జ్యూసు లేదు అనుకుంటే ఏంటంటే వాటర్ తాగేసిన తర్వాత వాళ్ళు తర్వాత కార్యక్రమాలు ఉంటాయి కదా, సో అవి అయిన తర్వాత ఏంటంటే పాలు ఇచ్చేస్తూ ఉంటాను. వెజిటేబుల్ జ్యూస్ ఉంటే మటుకు ఫస్ట్ వాటర్ తాగేసిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను బ్రష్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ అనేది ఇస్తూ ఉంటాను. ఈలోపు వాళ్ళు స్నానం చేసి మొత్తం వాళ్ళ పనులు అవి చేసుకునేసరికి ఇది అలా అయినా 1/2 అవర్ పడుతుంది. సో 1/2 అవర్ గ్యాప్ సరిపోతుంది. తర్వాత ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను అన్నమాట. సో ఇంకా పొద్దున్నే లైట్గా అటు ఇటు తుడిచాను. సో కానీ ఏంటంటే పొద్దున్నే బాగా అనిపిస్తుంది, మళ్ళీ వీళ్ళ లేచి మొత్తం పనులు అయ్యేసరికి ఏంటంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఇల్లు. సో మళ్ళీ తుడుచుకోవడం అదంతా ఇంకా నార్మలే అనమాట. సో నేను వాళ్ళకి తెలియకుండా కెమెరా పెడదాం అనుకున్నాను, కానీ దివ్య చూసేసింది అనమాట. చూసేసి కావాలని వచ్చి అలా ఇస్తుంది పోజు కెమెరా ముందు. సో ఇంకా వీళ్ళ ముగ్గురు ఏంటంటే చూసుకుంటున్నారు ఏదో ఫోన్లో. సో ఇంక పిల్లలేమో వాటర్ తాగుతూ అలా టైంపాస్ చేస్తున్నారనమాట. సో ఇంకా కుక్కర్ అయితే అయిపోయింది. సో నేను బాక్స్ అయితే సర్దేశాను. సో ఎమ్మీ వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే వీళ్ళకి ఇంకా క్లాసులు అవుతున్నాయి. సో ఈ మధ్యన ఏంటంటే మా పిల్లలకి కుక్క పిచ్చి బాగా పట్టుకుందనమాట. సో ఇంక కుక్క అంటున్నారు. ఉండండి ఒక 2-3 months తర్వాత కొనుక్కుందాం అని అంటే ఇంకా అలా ఉంటున్నారనమాట. సో ఈలోపు ఆగలేక ఏంటంటే సో రిత్యా డాగీ అంట, డాగీలా వేషం వేస్తున్నట్టు ఆడుకుంటున్నారనమాట. సో ఏదో అలా చేస్తూ ఉంటారు సరదాగా. హలో ఫ్రెండ్స్, సో ఏం చేస్తున్నారు మీరందరూ? నా పని అయితే అలా అవుతూ ఉందన్నమాట. వంట అయితే మార్నింగే అయిపోయింది. సో మా హస్బెండ్కి బాక్స్ అనేది పెట్టించేసాను అనమాట, వెళ్ళిపోయారు. అంటే వంట అనేది మార్నింగే అయిపోవడం వల్ల వంట సెక్షన్ అనేది అక్కడికి అయిపోయింది. సో ఇంకా మళ్ళీ పైన ఉంటాయి కదా క్లీనింగ్లు, వంట అయిపోయినా కానీ ఉంటాయి కదా, సో అవి అంతా అలా చేస్తూ ఉన్నాను అనమాట. సో కొద్దిగా అవుతూ ఉన్నాయి. సో కిచెన్ క్లాత్స్ అవి సోప్ వాటర్లో నానబెట్టేసి వచ్చాను, అవి క్లీన్ చేసి పైన వేసి వచ్చాను అనమాట. సో పొద్దున్న ఏమైందంటే జ్యూస్ తీసాక వడకట్టడానికి క్లాత్ కోసం చాలా వెతికాను అనమాట, దొరకలేదు. ఇంకా హడావుడిలో మళ్ళీ లేట్ అయిపోతుందేమోనని ఇంకా ర్యాక్లో ఉన్న బట్టలన్నీ తీసేసాను అనమాట. ఇప్పుడు అవి సర్దాలి, అది చాలా పెద్ద పని. అంటే ఊరి నుంచి వచ్చాక ఏంటంటే అంటే ముందు సర్ది వెళ్ళాను. సో మళ్ళీ బ్యాగ్లో బట్టలు మళ్ళీ మనం ర్యాక్లో పెడితే ఏంటంటే అవి మళ్ళీ వచ్చి పడిపోతాయి, మళ్ళీ వాటిలన్నింటినీ తీసి మళ్ళీ పెట్టాలి, అలా అవుతుందన్నమాట. సో ఇప్పుడు మొత్తం తీస్తాను అనమాట, చూపిస్తాను మీకు. ఇదిగో చూసారా, మొత్తం అసలు ఎలా పడితే అలా ఉన్నాయన్నమాట. ఇవంతా క్లియర్ చేసేయాలి. ఇవేమో నిన్న ఆరేసిన బట్టలు మడత పట్టేసి అక్కడ పెట్టాను. ఇంకా పిల్లలేమో రిత్య క్లాసెస్ అయితే అయిపోయినాయి అనమాట. ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఈరోజు తొడవలేదు, అది ఒకటి తొడవాలి. రిత్య క్లాసెస్ అయిపోయినాయి, శన్య అయితే క్లాస్ అటెండ్ అవుతోంది. ఇప్పుడైతే దాని క్లాస్ అయ్యేలోపు సో ఈ పని నేను కంప్లీట్ చేసేసుకుంటాను, స్టార్ట్ చేసేస్తాను. ఇంకా నేనైతే స్టార్ట్ చేస్తాను మెల్లగా. వీటిని మడత పెట్టేసి ర్యాక్లో పెట్టేసరికి దాని క్లాస్ అవుతుంది, అప్పుడు ఇంకా లంచ్ చేసేయచ్చు అనమాట. సో మళ్ళీ తీసేస్తాను అన్నీ, లోపలవన్నీ మళ్ళీ తీసి మళ్ళీ మడత పెట్టి పెడతాను. సో పడుతుంది, దీనికి 1 గంట 45 minutes పడుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాం. ఇంకా నేను ఫాస్ట్గా వాళ్ళ క్లాస్ అయ్యేలోపు సర్దేద్దాం. మళ్ళీ వాళ్ళు వచ్చారంటే మళ్ళీ అంటే నేను ఎలాగా నీట్గా తీసి మడత పెట్టి లోపల పెట్టి మంచం నీట్గా సర్దినా కానీ మళ్ళీ వాళ్ళు బోర్డు ఉంటుంది కదా, బోర్డు తెచ్చి అక్కడ పెడతారు, మళ్ళీ మార్కర్స్ అన్నీ తెస్తారు, రాస్తారు, మళ్ళీ అక్కడ వదిలేస్తారు, బుక్స్ తెస్తారు అక్కడ. ఇంకా అదంతా నార్మలే అనమాట. ఇంకా అందుకే వాళ్ళు శన్య క్లాస్ అయ్యేలోపు నేను సర్దేద్దాం అన్న ఉద్దేశంతో ఏంటంటే సో స్టార్ట్ చేశాను. ఇంకా సో మీకు బోర్ కొడుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. మామూలుగా అయితే పిల్లలకి స్కూల్ ఉన్న టైంలో ఏంటంటే మార్నింగే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే అన్నీ మనం నీట్గా క్లియర్ చేసేసుకుంటాం. అట్లీస్ట్ వాళ్ళు వచ్చే వరకన్నా కొంచెం ఇల్లు చూడడానికి మనకి కళ్ళకి ఇంపుగా కనిపిస్తుంది. సో వాళ్ళు వచ్చాక ఇంకా చెప్పక్కర్లేదు.
సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇలా పెడుతున్నాము, మళ్ళీ అలా ఇంకా వాళ్ళు అంటే ఆడుకుంటారు కదా, ఇంకా వాళ్ళకి టైం పాస్ అవ్వదు కదా. సో ఇంకా మరి ఏం చేయలేము, అలా చేసుకుంటూ ఉండాల్సి వస్తుందన్నమాట. సో కానీ ఇంకా అప్పటికి శన్య ఎక్కడో అక్కడ తీసేస్తుంది. ఈ మధ్యన బాగానే అర్థం చేసుకుంటుంది అనమాట. సో అవి ఏమన్నా క్రాఫ్ట్ కోసం వాటి కోసం పేపర్స్ అవి తీసినా కానీ కొంచెం పక్కకి అవి పెట్టేస్తుంది. సో అది కూడా కొంచెం ఎదుగుతుంది కదా, సో దానికి కూడా కొంచెం తెలుస్తోంది. సో ఈ మధ్యన ఏంటంటే మా ఆపోజిట్ హౌస్లో పిల్లలు కొంచెం అలవాటు అయ్యారు. సో వాళ్ళు ఆడుతున్నప్పుడు ఇంకా వెళ్తున్నారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కొంచెం సేపు ఆడుకున్నది వస్తున్నారు అనమాట. సో ఇంకా నేను కూడా పంపిస్తున్నాను. అలా ఇంట్లో ఉంచేసినా కానీ ఇంకా ఇల్లు క్లాసులు అంటే కూడా వాళ్ళకి మైండ్ అనేది ఇదైపోతుంది కదా, ఇంకా అందుకే సో పంపిస్తున్నాను. ఆడుకుంటున్నారు, ఆడుకొని వస్తున్నారు అనమాట. సో ఇంకా మనం భయంగా ఏదో అయిపోతుంది అని ఇంట్లో ఉంచేసినా కానీ సో అంత మంచిది కాదు సో అని నాకు అనిపిస్తుంది. సో మీరేమంటారు అనేది కూడా మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. సో అలా నేను నా క్లీనింగ్ కంప్లీట్ చేస్తాను.